సో అదే TIDM 12_2 బుక్, అదే TIDM 12_2 బుక్ లో ప్రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ అనేది ఒక యూనిట్. ప్రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఈ యూనిట్ లో ఒకే ఒక్క లెసన్ ఉంది, ప్లానింగ్ అండ్ ఇన్స్టాలేషన్. సో ఈ లెసన్ మనం ఈరోజు కంప్లీట్ చేయాలి. సో ఈ ఇమేజ్ లో ఏం చెప్తున్నాడంటే, మనము ఈ వెబ్సైట్ నుంచి ఇవన్నీ చూసుకోవచ్చు అని చెప్తున్నాడు. SAP సపోర్ట్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ గురించి మనకి చెప్తున్నాడు. SAP సపోర్ట్ పోర్టల్ అనేది ఒక SAP వెబ్సైట్. SAP సపోర్ట్ పోర్టల్ అనేది ఒక SAP వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ URL వచ్చి https://support.sap.com ఆ వెబ్సైట్ URL వచ్చి. సో ఇంతకుముందు ఈ SAP సపోర్ట్ పోర్టల్ని SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని పిలిచేవాళ్ళు. SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ అని పిలిచేవాళ్ళు. ఇంతకుముందు URL వచ్చి https://service.sap.com అని ఉండేది. ఆ SAP సర్వీస్ మార్కెట్ ప్లేస్ ని ఇప్పుడు SAP సపోర్ట్ పోర్టల్ గా నేమ్ చేంజ్ చేసేసి URL కూడా ఈ విధంగా చేంజ్ చేసేసారు. ఈ SAP సపోర్ట్ పోర్టల్ ద్వారా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సో ఈ SL టూల్ సెట్ అనేది ఒక వెబ్సైట్ ఉంది. సో SL టూల్ సెట్ అనేది ఒక వెబ్సైట్. https://support.sap.com/SL టూల్ సెట్ అనేది ఒక వెబ్సైట్. ఇక్కడ ఇది మెయిన్ URL. దీని తర్వాత మనం స్లాష్ అని పెట్టి ఏదైనా ఇలా రాస్తే దాన్ని క్విక్ లింక్ అంటారు. సో మెయిన్ URL కి మనం లాస్ట్ లో స్లాష్ అని పెట్టి ఏమైనా రాస్తే దాన్ని క్విక్ లింక్ అంటారు. సో ఇప్పుడు ఈ ఈ వెబ్సైట్ అనేది మనం చూద్దాం. సో ఇది సాఫ్ట్వేర్ లాజిస్టిక్ టూల్ సెట్ అనేది ఇది. ఈ వెబ్సైట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇక్కడ మనం ఈ వెబ్సైట్ ని స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకునే దానికి, సమ్ టూల్ డౌన్లోడ్ చేయడానికి, SWPM డౌన్లోడ్ చేయడానికి, దీనికోసము ఆ వెబ్సైట్ యూజ్ చేస్తాం. అలాగే SL బ్రిడ్జ్ అనే దాన్ని డౌన్లోడ్ చేయడానికి. మనం ఎక్కువగా ఈ వెబ్సైట్ ని ఎందుకు యూజ్ చేస్తాము? ఈ వెబ్సైట్ ని అంతే డౌన్లోడ్ స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ మనకు కావాలి ఖచ్చితంగా. ఈ స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ అనేది మనకు అవసరం. అది డౌన్లోడ్ చేస్తాం. అది మీకు కోర్సు రన్నింగ్ లో మధ్యలో తెలుస్తుంది. ఆ స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ అనేది మనం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఇది డౌన్లోడ్ చేస్తాము. అప్పుడు మనం ఈ వెబ్సైటే మనం యూజ్ చేసి ఆ స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ ని మనం డౌన్లోడ్ చేస్తాం. అలాగే డౌన్లోడ్ సమ్ టూల్ కూడా మనకు కావాలి. అది మనం యూజ్ చేస్తాం ఈ ట్రైనింగ్ లో. అప్పుడు మనం యూజ్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్ నుంచే ఇది డౌన్లోడ్ చేస్తాం మనము. అలాగే డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్. డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్, దీన్నే SWPM అంటారు. సో ఇది కూడా మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఈ టూల్ కావాలి. అందువల్ల మనం ఇన్స్టాలేషన్ టైంలో ఈ SWPM అనే టూల్ ని మనం యూజ్ చేస్తాం. అందువల్ల ఈ వెబ్సైట్ నుంచే మనం డౌన్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఈ వెబ్సైట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది. సో ఈ వెబ్సైట్ మనము సింపుల్ గా ఈ ఇమేజ్ లో చూపించినట్టు ఒక సిస్టమ్ ఉంది కూర్చొని సపోర్ట్ పోర్టల్ SAP సపోర్ట్ పోర్టల్ ద్వారా మనం ఈ వెబ్సైట్ ని యూజ్ చేస్తాము. ఓకే, ఇన్స్టాలేషన్ గైడ్ కోసం కూడా ఇది యూజ్ చేస్తాం, సేమ్ వెబ్సైట్. సో ఇన్స్టాలేషన్ గైడ్ సో ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి
ఇక్కడ ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి సిస్టమ్ యూజింగ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఇన్స్టాలేషన్ గైడ్ ఉంది. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ వర్షన్ బట్టి ఇన్స్టాలేషన్ గైడ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇన్స్టాలేషన్ గైడ్ అనేది నేను క్లిక్ చేస్తాను. లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ గైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ లో కావాలి నాకు గైడ్. అబాక్ సిస్టమ్ డేటాబేస్ హనా డేటాబేస్, ఇక్కడ క్లిక్ చేస్తే గైడ్ అనేది ఇదిగోండి డౌన్లోడ్ అయిపోద్ది. సో ఈ విధంగా మనము ఇదిగోండి గైడ్ కూడా ఓపెన్ చేశాను. ఈ విధంగా మనం ఏంటంటే ఈ వెబ్సైట్ ని యూజ్ చేసి మనం సేమ్ వెబ్సైట్ యూజ్ చేసి ఇన్స్టాలేషన్ గైడ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇదొకటి. ఈ రెండు వెబ్సైట్ల ద్వారా ఆ వెబ్సైట్ ఒకే ఒక వెబ్సైట్ ద్వారా స్పామర్స్ ఏంటి అప్డేట్ డౌన్లోడ్ చేసుకునేదానికి, సమ్ డౌన్లోడ్ చేసుకునేదానికి, SWPM డౌన్లోడ్ చేసుకునేదానికి, ఇన్స్టాలేషన్ గైడ్ డౌన్లోడ్ చేసుకునేదానికి ఈ వెబ్సైట్ ని మనం యూజ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ ఇంకో వెబ్సైట్, ఇది ఒక వెబ్సైట్ సైజింగ్ గురించి ఒక వెబ్సైట్ /about/benchmark. about benchmark/sizing.html. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏంటంటే సైజింగ్ అనేది ఉంటుంది, హార్డ్వేర్ సైజింగ్. దాని గురించి ఈ వెబ్సైట్ అనేది మనం ఈ లింక్ అనేది యూజ్ చేస్తాము. చూద్దాం. సో ఈ పేజ్ ఇప్పుడు అందుబాటులో లేదు సైజింగ్ గురించి. సో యువరాల్ మార్చింటారు అందువల్ల ఈ యువరాల్ మనకి ఇప్పుడైతే అందుబాటులో లేదు. సో సైజింగ్ ఓకే. నెక్స్ట్ ఇది సొల్యూషన్ మేనేజర్ గురించి మీరు తెలుసుకునేదానికి, సొల్యూషన్ మేనేజర్ అనే ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకునేదానికి ఇది ఒక యువరాల్. ఇదిగోండి SAP సొల్యూషన్ మేనేజర్ 7.2. ఈ సొల్యూషన్ మేనేజర్ గురించి మీరు తెలుసుకునేదానికి ఆ యువరాల్ ఓపెన్ చేసుకుని దీన్ని రీడ్ చేసుకోవాలి. ఇదిగోండి, మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ ఆఫ్ SAP సొల్యూషన్ మేనేజర్ ఈస్ అవైలబుల్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ 2027. సో ఈ విధంగా మనకి క్లియర్గా ఉంటుంది. సో అలాగే కస్టమర్స్ who choose the optional extended maintenance for SAP Business Suite 7 until the end of 2020 will receive extended maintenance of Solution Manager at no additional cost. So extended maintenance only include requirement management project like that. సో దీని గురించి క్లియర్గా ఇచ్చేస్తున్నాడు. అసలు ఏంటి అనేది ఈ ఒక్కరో మనం మ్యాటర్ చదువుకుంటే చాలు, సొల్యూషన్ మేనేజర్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకే, దాని గురించి అంటే సొల్యూషన్ మేనేజర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి, అలాగే సెక్యూరిటీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి ఇది ఒక యువరాల్ సెక్యూరిటీ గురించి. సో ఆ యువరాల్ ఏంటో చూద్దాం. About Trust Center security.html. సో ఈ యువరాల్ అనేది సెక్యూరిటీ గురించి. సో ఈ యువరాల్ కూడా ఇప్పుడు వర్క్ అవట్లేదు, అంతే చేంజెస్ చేసింటాడు ఆ యువరాల్లో, అంతే యువరాల్ కొంచెం చేంజ్ అవుతుంది. సో నోట్స్ గురించి ఇది యువరాల్
మనకి ఆల్రెడీ చెప్పాను ఇన్స్టాలేషన్ గైడ్ లో నోట్స్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవాలని. సో ఈ నోట్స్ గురించి ఆ యూఆర్ఎల్. సో మనం నోట్స్ డౌన్లోడ్ చేయాలన్నా నోట్స్ ఓపెన్ చేసి చదవాలన్నా మనం ఈ యూఆర్ఎల్ నే యూజ్ చేస్తాము. support.sap.com/notes అని ఇదిగోండి. ఇక్కడ నోట్ నంబర్ టైప్ చేసి నోట్ ఓపెన్ చేసుకుని చదువుకోవచ్చు. ఇంకా ప్యామ్ అనే యూఆర్ఎల్ కూడా ఈ వెబ్సైట్ కూడా మనం యూజ్ చేస్తాం. ప్యామ్ అనేది సో ఈ వెబ్సైట్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు ఇన్స్టాలేషన్ ముందు చెప్తాను. ఇన్స్టాలేషన్ ముందు మనం ఈ వెబ్సైట్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకు ఈ వెబ్సైట్ మనం యూజ్ చేస్తాం అనేది మీకు చెప్తాను. ఈ వెబ్సైట్ ఏంటంటే క్విక్ లింక్ ఇది కూడా support.sap.com తర్వాత ప్యామ్ అనేది పెడతాం /ప్యామ్ అనేది. ఇదేంటంటే ప్రోడక్ట్ అవైలబిలిటీ మ్యాట్రిక్స్ అనే దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికి ఈ వెబ్సైట్ అనేది మనం యూజ్ చేస్తాము. లాస్ట్ ఈఆర్పి సాఫ్ట్వేర్ గురించి మీరు డీటెయిల్ గా తెలుసుకోవాలి. SAP ERP సాఫ్ట్వేర్ గురించి మీరు డీటెయిల్స్ గా తెలుసుకోవాలంటే ఇంకో వెబ్సైట్. అంటే ఇన్స్టాలేషన్ ముందు ఖచ్చితంగా వాళ్ళు సొల్యూషన్ ఈ వెబ్సైట్ అన్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళు ఈఆర్పి ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి ఈఆర్పి గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. సో అంతే అక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ఒక సిస్టమ్ ముందు కూర్చుని ఈ వెబ్సైట్ యూజ్ చేసి అన్ని మనం చెక్ చేసుకోవచ్చు. అన్ని మనకి ఆ వెబ్సైటే ప్రొవైడ్ చేస్తుంది. సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ మనకి అన్ని డీటెయిల్స్ దాని ద్వారానే. అంతే మీరు దేనికోసము మీరు ఎస్ఏపిని కాంటాక్ట్ అవ్వలేదు. మీ సిస్టమ్ ముందే కూర్చుని ఈ సపోర్ట్ పోర్టల్ యూఆర్ఎల్ ద్వారా మీరు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఏది ఇన్ఫర్మేషన్ అయినా మనకి అది ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఈ పేజ్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈ సపోర్ట్ పోర్టల్ ఇదిగోండి SAP support you through the complete software life cycle from planning and implement and operate and maintenance. ఇప్పుడు మీ కంపెనీ SAP నుంచి సాఫ్ట్వేర్ కొనింది. మీ కంపెనీ ఏదో కంపెనీ తీసుకోండి. ఒక కంపెనీ వచ్చి SAP నుంచి సాఫ్ట్వేర్ కొనింది. సాఫ్ట్వేర్ కొన్నాక ఆ సాఫ్ట్వేర్ ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలనేది ఈ SAP సపోర్ట్ పోర్టల్ నుంచి మీకు ఎలా ప్లాన్ చేయాలనేది డాక్యుమెంట్ అయితే దొరకద్ది. ఇంప్లిమెంట్ అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి. ఆపరేట్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం సిస్టమ్ సర్వర్ లో SAP సాఫ్ట్వేర్ మొత్తం రెడీగా ఉంది, సిస్టమ్ రెడీగా ఉంది. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి. సో అంతే దానికి కావాల్సిన మెయింటెనెన్స్ కావాల్సిన టూల్స్ సాఫ్ట్వేర్స్ ప్రోడక్ట్స్ అన్ని, ఇంప్లిమెంట్ కావాల్సిన టూల్స్ సాఫ్ట్వేర్స్ ప్రోడక్ట్స్ అన్ని, అలాగే ఆపరేట్ చేయడానికి కావాల్సిన సపోర్టింగ్ టూల్స్ ప్రోడక్ట్స్ అన్ని A to Z ఆ సపోర్ట్ పోర్టల్ నుంచే మీకు ప్రొవైడ్ చేస్తుంది అనేది చెప్తున్నాడు. అంతే. సో అంతే మనకి ఏది కావాలన్నా అంటే ప్యాచ్ చేయాలన్నా మీకు ఆ ప్యాచెస్ సపోర్ట్ పోర్టల్ నుంచి, ఇలాగ ఏది కావాలన్నా సపోర్ట్ పోర్టల్ నుంచే మీకు దొరకద్ది. ఇలాగా ఈ సపోర్ట్ పోర్టల్ నుంచి ఇలాగా రకరకాల వెబ్సైట్స్ అంతే / అని పెట్టేసి ఇలాగా మనం రాసుకుంటూ పోతే ప్రతిదీ మనం ఓపెన్ చేసుకుని మనకు నోట్స్ కావాలంటే ఈ యూఆర్ఎల్ యూజ్ చేసి నోట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకు ప్యామ్ కావాలంటే ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేసి మనం ప్యామ్ ఓపెన్ చేసుకోవచ్చు. సొల్యూషన్ మేనేజర్ గురించి తెలుసుకోవాలంటే ఈ విధంగా, ఇన్స్టాలేషన్ గైడ్ కావాలంటే ఇలాగా. సో అన్ని సపోర్ట్ పోర్టల్ నుంచి ప్రొవైడ్ చేస్తాడని చెప్తున్నాడు. ఇది ఒక టాపిక్. SAP సిస్టమ్ ఇన్స్టాలేషన్ ప్లానింగ్ అనేది అదొక టాపిక్. ఆ టాపిక్ లో ఆ SAP సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ గురించి చెప్తున్నాడు. కానీ ఇంకోటి ఈ SAP సపోర్ట్ పోర్టల్ వెబ్సైట్ లోకి మనం లాగిన్ అవ్వాలంటే ఓకే అది తర్వాత చెప్తాను దాని గురించి. హార్డ్వేర్ సైజింగ్ అనేది ఇంకో టాపిక్ ఏంటంటే ఆ యూనిట్ లో హార్డ్వేర్ సైజింగ్ అనేది మోస్ట్లీ మనం చేయము కంపెనీలో. బేసిస్ అడ్మినిస్ట్రేటర్ చేయడు హార్డ్వేర్ సైజింగ్.
హయ్యర్ అథారిటీస్ చేస్తారు. సో సైజింగ్ అనేది ఏంటంటే ఇక్కడ చూస్తే ఈ విధంగా 3 సిస్టమ్స్ పెట్టాడు. ఏంటిది 3 ఎస్ఏపి సిస్టమ్స్ అనేది పెట్టాడు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, సార్ ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటున్నాను కదా, ల్యాప్టాప్ లో ఎంత ర్యామ్ ఎంత హార్డ్ డిస్క్ కావాలి అని నన్ను అడిగారు మీరు. నేను అప్పుడు అన్నాను, నేనేమన్నాను, 1 TB హార్డ్ డిస్క్, 8 GB మినిమం 8 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ ఉండాలని చెప్పాను నేను. ఓకే, మీరేం చేశారు, 1 TB కాకుండా 500 GB హార్డ్ డిస్క్ తో ల్యాప్టాప్ కొనేశారు, 1 TB తీసుకోకుండా. అప్పుడు ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక 200 GB వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అది సరిపోలేదు స్పేస్, అందువల్ల ఇన్స్టాలేషన్ ఎర్రర్ వచ్చి ఆగిపోయింది. అక్కడ ఏం జరిగింది, అనుకున్న హార్డ్వేర్ మీరు బిల్డ్ చేయలేదు కాబట్టి తర్వాత మీరు ఏం చేయాలి, ఓకే ఈ 500 సరిపోవట్లేదు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి 1 TB హార్డ్ డిస్క్ అనేది తీసుకున్నారు. అక్కడ ఏం జరిగింది, అనుకున్న హార్డ్వేర్ పెట్టలేదు కాబట్టి మనీ ఇన్వెస్ట్ చేయాల్సింది వచ్చింది ఆ హార్డ్వేర్ పెంచుకునే దానికి. సో హార్డ్వేర్ అలా పెట్టుకోకూడదు మనం. ఇప్పుడు హార్డ్వేర్ నేను చెప్పిన హార్డ్వేర్ మీరు కరెక్ట్గా పెట్టుకున్నారంటే ప్రాబ్లం లేదు, హార్డ్వేర్ కరెక్ట్గా ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 1 TB హార్డ్ డిస్క్ మీరు పెట్టి చేస్తున్నారు, ఆ 1 TB అనేది పోను అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు సరిపోదు. ఎందుకంటే ప్రతిదీ కంపెనీలో చేసే డేటా అంతా ఆ డిస్క్ లో స్టోర్ అవుతుంటది, అందువల్ల స్పేస్ అనేది తగ్గుతూ వస్తుంటది ఆ హార్డ్ డిస్క్ లో. సో అందువల్ల మనం పోను హార్డ్ డిస్క్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి కంపెనీలో ఎలాగుంటదంటే VMware EXSI అని ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేస్తాం కంపెనీ సర్వర్ లో. మనం VMware EXSI అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాం సర్వర్ లో. అది ఇన్స్టాల్ చేయటం వల్ల కంపెనీ సర్వర్స్ ర్యామ్స్ ఎలాగుంటాయంటే, వాళ్ళ కంపెనీ సర్వర్స్ లో ఒక 8 TB హార్డ్ డిస్క్ లేదా 8 TB కాకపోయినా ఒక 32, ఓకే ప్రెసెంట్ 8 TB అనుకోండి, అంటే ఒక 8 ర్యాక్లు ఉన్నాయి హార్డ్ డిస్క్ కి. స్లీపింగ్ సర్వర్స్ అంటారు, ఆ స్లీపింగ్ సర్వర్స్ కి 8 ర్యాక్లు ఉంటాయి. 8 ర్యాక్ లో ఒక్కొక్క హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు అనుకోండి. ఒక్కొక్క ర్యాక్ లో 1 TB 1 TB పెట్టేశారు, 8 ర్యాక్లు అలాగా 8 TB హార్డ్ డిస్క్ అనేది ఉంది. ర్యామ్ ఎలాగుంటది అంటే అది 2 TB ర్యామ్ సపోర్ట్ చేసేలాగా ఉంటది అనుకోండి. అంటే 2 TB ర్యామ్. 2 TB ర్యామ్ లో ముందు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏం చేసాము, ఓకే ఎస్పెరానాకే వస్తాం. దానికి ఏంటంటే వన్ ఒక 192 GB ర్యామ్ ఇచ్చాం. ప్రెసెంట్ ఎస్పెరానా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు 192 GB ర్యామ్, 2G, ఓకే 2 TB, 2 TB హార్డ్ డిస్క్, 192 GB ర్యామ్ ఇచ్చాం ఇన్స్టాలేషన్ చేసే ముందు. ఓకే ఇన్స్టాలేషన్ చేసిన ఒక 1 month 2 months తర్వాత అంత ఇన్స్టాలేషన్ చేసి ఆ సర్వర్ ని కంపెనీలో యూజ్ చేస్తున్నారు, యూజర్స్ లాగిన్ అవుతున్నారు, వర్క్ చేస్తున్నారు, డేటా అంతా స్టోర్ అవుతుంది. ఓకే ఒక 2 months తర్వాత ఈ ర్యామ్ సరిపోలేదు, ర్యామ్ అయిపోవచ్చేసింది. ఇంకంతా 192 GB ర్యామ్ లో 190 GB ర్యామ్ అయిపోయింది, 2 GB ఫ్రీ ర్యామ్ ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఆ VMware ని డౌన్ చేసి ఈ ర్యామ్ ని మనము మళ్ళీ పెంచుకోవచ్చు, లైక్ 256 GB ర్యామ్ అలాగా మనం పెంచుకోవచ్చు సర్వర్ని. అది మనకేంటంటే ఇక్కడ ఫస్ట్ మనం మినిమం హార్డ్వేర్ ఎంత హార్డ్వేర్ రిక్వైర్మెంట్ కావాలో దానికి తగ్గట్టు మనం సెట్ చేస్తాం, కానీ పోను మనం హార్డ్వేర్ అనేది పెంచుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఒక 2 TB హార్డ్ డిస్క్, ఒక 1 TB, ఓకే మామూలుగా అయితే 2 TB హార్డ్ డిస్క్, 2 TB SSD హార్డ్ డిస్క్, ఒక 32 GB ర్యామ్ ఉండే సిస్టమ్ తీసుకోండి ల్యాప్టాప్. అంటే మీరు కొత్తగా కొంటున్నారు కాబట్టి, న్యూ ల్యాప్టాప్ కొంటున్నారు కాబట్టి ఒక 2 TB హార్డ్ డిస్క్, గ్రాఫిక్ కార్డు, ఒక 32 GB ర్యామ్ ఉండే ల్యాప్టాప్ తీసుకోండి అని నేను చెప్పాను ప్రాక్టీస్కి. మీరేం చేశారు, ర్యామ్ అనేది తగ్గించారు. ర్యామ్ అనేది నేను 32 GB చెప్తే 4 GB ర్యామ్ ల్యాప్టాప్ తీసుకున్నారు. అప్పుడు ఏమవుద్ది,
ర్యామ్ తక్కువ ఉండటం వల్ల స్లో అవుద్ది. అలా స్లో అవటం వల్ల ఆ స్లోనెస్ ని మీరు మళ్ళీ అంటే కొంచెం స్లోగా హ్యాంగ్ అవుతూ అలా ఉంటది. అది క్లియర్ చేసుకునేదానికి మీరు మళ్ళీ మనీ ఇన్వెస్ట్ చేసుకొని ర్యామ్ అనేది పెంచుకోవాల్సింది వస్తది. అదే మీరు కరెక్ట్‌గా నేను చెప్పిన 32 జీబీ ర్యాము, 2 టీబీ హార్డ్ డిస్క్ తీసుకుంటే హార్డ్‌వేర్ ఓకే. అదే మీరు నేను 32 జీబీ ర్యామ్ మీరు 32 జీబీ ర్యామ్ కాకుండా ఒక 128 జీబీ ర్యామ్ తీసుకున్నారు. అప్పుడేమవుద్ది? ఓకే. హార్డ్‌వేర్ ఓకే. మీకెలాంటి పెర్ఫార్మన్స్ ఇష్యూస్ అనేది రాదు. కానీ ఏంటంటే ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేశారు. హార్డ్‌వేర్ టూ లార్జ్‌గా అంతే. సో, అది హ అదే ఇక్కడ చెప్తున్నాడు. హార్డ్‌వేర్ దట్ ఈస్ సైజ్ టూ స్మాల్ రిజల్ట్స్ ఇన్ అడిషనల్ కాస్ట్ అరైజింగ్ ఫర్ పెర్ఫార్మన్స్ ఇష్యూ రిలేటెడ్ టు ద ఎస్కేప్ సిస్టమ్. సో, ఇదే నేను చెప్పాను కదా! నేను చెప్పినంత ర్యామ్ కాకుండా మీరు తక్కువ ర్యామ్ తీసుకుంటే, ఆ పెర్ఫార్మన్స్ ఇష్యూని మీరు సాల్వ్ చేసుకునేదానికి మళ్ళీ ఎక్స్‌ట్రా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిందొస్తది. అదే హార్డ్‌వేర్ కరెక్ట్‌గా తీసుకుంటే మీకు పెర్ఫార్మన్స్ ఇష్యూ ఉండదు. ఎలాంటి అన్నెసెసరీ కాస్ట్ అనేది మీరింక పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఎక్కువ హార్డ్‌వేర్ అనుకున్న హార్డ్‌వేర్ కన్నా ఎక్కువ హార్డ్‌వేర్ తీసేసుకుంటే పెర్ఫార్మన్స్ సూపర్‌గుంటది. కానీ మనీ అనేది ఎక్కువ ఇన్వెస్ట్ అయిపోయినట్టుంటది. అది. ఇదిగోండి హార్డ్‌వేర్ అనేది ఫస్ట్ ఓకే ఉంటది. తర్వాత దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇదిగోండి ఇనీషియల్లీ ప్రెజెంటు మీరు పెట్టిన హార్డ్‌వేర్ ఓకే. కానీ పోను పోను వర్క్ చేస్తుండే కొద్దీ సిస్టమ్ యూజ్ చేస్తూ డేటా సేవ్ అయ్యే కొద్దీ ఆ హార్డ్‌వేర్ అనేది సపోర్ట్ చేయదు. అప్పుడు మళ్ళీ ఏంటంటే మనం హార్డ్‌వేర్‌ని పెంచుకోవాలి. ఎందుకు హార్డ్‌వేర్ సపోర్ట్ చేయదు? ఎక్కువ మంది యూజర్స్ లాగిన్ అవుతున్నారు. డేటా అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది. అప్పుడు మనకి ఈ హార్డ్‌వేర్ అనేది సరిపోదు. అప్పుడేంటంటే మనం హార్డ్‌వేర్ మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాల్సిందొస్తది. ఇంక్రీజ్ ఎలాగంటే నేను చెప్పాను గదా! ఈ విధంగా కంపెనీలో హార్డ్‌వేర్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తాము. ఇప్పుడు కంపెనీలో సైజింగ్ అనేది ఎలా చేస్తారు? అసలు హార్డ్‌వేర్ సైజింగ్ అనేది ఎలా ఉంటది? అంటే ఇప్పుడు కంపెనీలో క్లయింట్‌కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. క్లయింట్‌కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌కి ఆ క్లయింట్ సర్వర్ పెట్టాలి. అంటే మీ మీ దృష్టిలో మీకు సర్వరు, ల్యాప్‌టాప్ అంటే కన్ఫ్యూజన్ అవుతారు. మీకది క్లియర్‌గా చెప్తాను. ఇదిగోండి ఇవి ర్యాక్స్ అంటారు. ఇదిగోండి ఒక్కొక్క ర్యాక్‌లో ఒక్కొక్క సర్వర్ అనేది ఉంటది. స్లీపింగ్ సర్వర్స్ అంటారు వీటిల్ని. ఇదిగోండి ఇలాగా. ఇదొక సర్వర్, ఇదొక సర్వర్. ఒక్కొక్క స్లాట్‌లో ఒక సర్వర్. ఇదిగోండి ఇది బయటికి తీస్తున్నారు చూడండి. ఇవి సర్వర్స్ అంటారు. ఇదిగోండి ఇదొక సర్వరు, ఇదొక సర్వరు. ఇలా స్లీపింగ్ సర్వర్స్ అంటారు. ఈ సర్వర్స్ ఉంటాయి మన కంపెనీలో. సో, వీటిని సర్వర్స్ అంటారు. ఇదిగోండి ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి ఇలాగా ర్యాక్స్ ఇవన్నీ. ఇలా ర్యాక్‌లో పెట్టేస్తారు. ఇది మనకి ఇలాగా క్లోజ్డ్ ఉంటది. సో, ఇదిగోండి ఇలాగా క్లోజ్డ్ ఉంటది. దీంట్లో ఏంటంటే నీట్‌గా సర్వర్స్ ఇదిగోండి ఇవన్నీ. ఇదొక ర్యాకు, ఇదొక ర్యాక్, ఇదొక ర్యాకు. ఒక్కొక్క ర్యాక్‌లో ఒక 5 సర్వర్‌లు, 6 సర్వర్‌లు అలా మనం పెట్టుకోవచ్చు. ఇలాగ ఉంటది మనకి సర్వర్స్ అంతే. సో, కంపెనీలో గూడా ఇదే సర్వర్ వాడతారు. క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళు ఇలాగే మెయింటైన్ చేసేసి మనకి క్లౌడ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఈ సర్వర్స్ ఇలా మనకి సర్వర్స్ ఉంటాయి. వాటిని సర్వర్స్ అని పిలుస్తాము. సో, మనం ఇక్కడ ఈ ట్రైనింగ్‌లో మనం ల్యాప్‌టాప్సు, డెస్క్‌టాపు ఇలాగ మనము యూజ్ చేయము. ఇవి స్టాండ్ బై సర్వర్స్. ఇదిగోండి ఇవి ఇలా ఉండేది స్టాండ్ బై. ఇప్పుడు మీరు డెస్క్‌టాప్ ఉంటది. మీకు డెస్క్‌టాప్ సీపీయూ ఉంటది గదా! ఇవి స్టాండ్ బై ఇలా ఉండేది. స్లీపింగ్ సర్వర్స్ అంటే ఇలాగ మనకి స్లీపింగ్ సర్వర్స్.
ఇదిగోండి ఇలా ఉంటాయి సర్వర్స్. ఇదిగోండి సర్వర్ ఇలా ఉంటుంది. ఇది ఒక సర్వర్, ఇలా స్లీపింగ్ సర్వర్ అంటారు. నేను వాడే స్లీపింగ్ సర్వర్. లేదు, నాది స్టాండ్ బై సర్వరు. ఇదిగోండి స్లీపింగ్ సర్వర్ ఇలా ఉంటుంది. సో కాస్ట్ ఇలా ఉంటాయి, సర్వర్ కాస్ట్. ఇదిగోండి దీన్ని కూడా స్లీపింగ్ సర్వర్ అంటారు. సో వీటిలో ఏంటంటే మనం ర్యామ్ పెంచుకోవచ్చు, లిమిట్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి 11.52 టీబీ. సో 512 GB DDR3, 512 GB ర్యామ్. సో ఇది హార్డ్ డిస్క్ డీటెయిల్స్, ఎన్ని కోర్సు, ఇలాగ మనకి డీటెయిల్స్ ఉంటుంది. సో వాడు ఇక్కడ 512 GB DDR3 ర్యామ్ అన్నాడు కదా, ర్యామ్ అంతే కాదు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వాడు ఇచ్చే ర్యామ్ అంత అంటాడు. ఇదిగోండి ఇదొక సర్వర్, ఇదొక సర్వర్, ఇదొక సర్వర్ అంటారు. సర్వర్ అంటాం ఇక్కడ మనము. వీటిని స్లీపింగ్ సర్వర్స్ అంటారు, వీటిని మనం సర్వర్ అంటాం. సో ఇప్పుడు ఆ సర్వర్ తీసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఆ సర్వర్ అనేది కొనాలి క్లయింట్. సర్వర్ కొనడానికి ముందుగా ఎంత ర్యామ్ ఎంత హార్డ్ డిస్క్ సర్వర్ కొనాలనేది అతను ప్లాన్ చేసుకోవాలి. అది ఎలాగంటే ది నంబర్ ఆఫ్ కాన్కరెంట్ యూజర్స్ ఇన్ ద ఎస్ఏఎఫ్ సిస్టమ్ అండ్ దేర్ యాక్టివిటీ లెవెల్స్. ఎన్ని మంది యూజర్స్ ఆ సిస్టమ్ లోకి లాగిన్ అవుతారు, ఏమేం పని చేస్తారనేది తెలుసుకోవాలి. ది ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ టైం. ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ టైం అంటే ఎస్ఏపి సిస్టమ్ లో మనము టీ కోడ్స్ అని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి URL, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ google.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఎంత ఫాస్ట్ గా గూగుల్ మీకు ఓపెన్ అవ్వాలి, ఎంత ఫాస్ట్ గా మీకు గూగుల్ ఓపెన్ అవ్వాలి. google.com అని ఓపెన్ చేస్తే అది. సో ఎంత ఫాస్ట్ గా నేను రెస్పాన్స్ ఇవ్వాలి మీకు. అలాగే మనకి ఎస్ఏపి సిస్టమ్ లో టీ కోడ్స్ అని ఉంటాయి. ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి టీ కోడ్ యూజ్ చేస్తాం. ఒక టీ కోడ్ మీరు ఎంటర్ చేస్తే ఎంత ఫాస్ట్ గా ఓపెన్ అవ్వాలి అనేది దానికోసం, అది కూడా తెలుసుకోవాలి మనం సైజింగ్ చేసేటప్పుడు. అది కూడా మనం తెలుసుకోవాలి ఎంత ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి అనేది. హై అవైలబిలిటీ సిస్టమ్స్ అని ఉంటాయి. హై అవైలబిలిటీ సిస్టమ్స్ అని ఉంటాయి, అవి మీరు వాడతారా? హై అవైలబిలిటీ సిస్టమ్ మనం యూజ్ చేయాలంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకోవాలి. సో టైప్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్, ఏ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు? ఈసీసీ సిస్టమా, బిడబ్ల్యూ సిస్టమా, సిఆర్ఎం సిస్టమా, సిఆర్ఎం సర్వర్ సిస్టమా, ఏ సిస్టమ్ అని అడుగుతున్నాడు. ఎందుకు? ఈసీసీ సిస్టము, ఎస్ఫరానా సిస్టమ్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతాయి. కొరో సిస్టమ్స్ అన్ని కాస్ట్ తక్కువే. ఇప్పుడు బిడబ్ల్యూ సిస్టమ్ కి కాస్ట్ తక్కువ, నార్మల్ గా తక్కువ ర్యామ్ తక్కువ హార్డ్ డిస్క్ పెట్టేసుకోవచ్చు. కానీ ఈసీసీ సిస్టమ్ కి అలా కాదు, ఎక్కువ ర్యామ్ ఎక్కువ హార్డ్ డిస్క్ కావాలి. అదే ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ కి అయితే ఎక్కువ ర్యామ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఉంది. దీనికి మనము మినిమం ఒక 128 GB ర్యామ్ ఇవ్వాలి. 128 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ ఇవ్వాలి. అదే ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్ అనుకోండి, దీనికి మనము ఒక 32 GB ర్యామ్ ఇస్తే చాలు. 32 GB ర్యామ్, అలాగే ఓకే ఒక 1 TB హార్డ్ డిస్క్. ఈ ఎస్ఫరానాకు వచ్చి 2 TB పెడతాం. సో ఇక్కడ మనం ఎందుకు ఇప్పుడు ఏ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామనేది ఎందుకు తెలుసుకుంటున్నాం మనము? డిపెండింగ్ ఆన్ ఎస్ఏపి సిస్టమ్, ఎస్ఏపి సిస్టమ్ ని బట్టి ఇక్కడ ర్యామ్ హార్డ్ డిస్క్ అనేది డిపెండ్ అవుతుంది. అందువల్ల ఇన్స్టాలేషన్ చేసి అదే ఆ సైజింగ్ చేసేటప్పుడు ఏ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారో తెలుసుకోవాలి. అదే ఇక్కడ చెప్పాడు. ఈసీసీ సిస్టమ్ ఓకే, మీరు ఈసీసీ సిస్టమ్ ఓకే యూజ్ చేయాలనుకుంటున్నారు. ఆ ఈసీసీ సిస్టమ్ అనేది చిన్న పని కోసం యూజ్ చేస్తారా, లేదా ప్రొడక్షన్ సిస్టమ్ కోసమా? ప్రొడక్షన్ సిస్టమ్ కోసం అయితే ఎక్కువ హార్డ్వేర్ కావాలి. లేదా ఈసీసీ సిస్టము ఇలాగ ఫైనాన్షియల్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ ఇలాంటి చిన్న వాటి కోసం అయితే తక్కువ హార్డ్వేర్. లేదు ప్రొడక్షన్ సిస్టమ్ కోసం అయితే ఎక్కువ హార్డ్వేర్ కావాలి. అలాగే ఈసీసీలో ఓల్డ్ వర్షన్, లేటెస్ట్ వర్షన్, ఏ వర్షన్ అనేది వర్షన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ వర్షన్ తక్కువ హార్డ్వేర్ తీసుకోవచ్చు, లేటెస్ట్ వర్షన్స్ కొంచెం హార్డ్వేర్ ఎక్కువ అవసరం ఉంటుంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, లైనెక్సా, విండోసా, ఏ ఆపరేటింగ్ సిస్టము,
అలాగే డేటాబేస్ ఏంటి, ఎందుకంటే హనా డేటాబేస్ కి హార్డ్వేర్ డిఫరెంట్ గా ఉంటుంది. కొరా డేటాబేస్ తో పోలిస్తే హనా డేటాబేస్ కి ఎక్కువ ర్యామ్, ఎక్కువ హార్డ్ డిస్క్ సైజ్ ఇవ్వాలి. అందువల్ల ఏ డేటాబేస్ యూజ్ చేస్తారు, అలాగే మీరు ఎలా యాక్సెస్ అవుతారు ఆ సిస్టమ్ కి, ల్యాన్ ద్వారానా లేదా GUI టైపా, అలాగే మీరు బ్యాకప్ ఎలా తెస్తారు, ఆన్లైన్ బ్యాకప్, ఆఫ్లైన్ బ్యాకప్. కంపెనీలో మోస్ట్లీ మనం ఆన్లైన్ బ్యాకప్ తెస్తాం, అంటే సిస్టమ్ రన్నింగ్ లో ఉన్నప్పుడే బ్యాకప్ తెస్తాం. అలా సిస్టమ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు బ్యాకప్ చేస్తుంటే మనకి ఎక్కువ హార్డ్వేర్ కావాలి. సో ఇవన్నీ తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుని ఎన్ని మంది యూజర్స్ లాగిన్ అవుతారు, ఎలా లాగిన్ అవుతారు, ఎంత ఫాస్ట్ గా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి, హై అవైలబిలిటీ సిస్టమ్ యూజ్ చేస్తామా లేదా, ఈసీసీ సిస్టమ్ అయితే పెద్ద పని కోసమా చిన్న పని కోసమా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ డేటాబేస్, బ్యాకప్ ఎలా చేస్తారు, ఇవన్నీ తెలుసుకొని ఓకే ఇంత ర్యామ్ మనకు అవసరము ఈ సర్వర్ బిల్డ్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ కి సర్వర్ బిల్డ్ చేయడానికి వాళ్ళు ఫైనల్ గా ఏం చేస్తారు, ఓకే మనకి ఒక 192 192 GB ర్యామ్, అలాగే 2 TB హార్డ్ డిస్క్, అలాగే ఇన్ని ప్రాసెసర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రాసెసర్స్, 2x12 కోర్సు, ఇలా డిసైడ్ అయ్యారు. ఇలా డిసైడ్ అయ్యి సర్వర్ కొన్నారు, మనీ పే చేసి సర్వర్ కొన్నారు. ఓకే సర్వర్ ఆ విధంగా మనం బిల్డ్ చేస్తాం. సర్వర్ కొనేసాక వచ్చి సారీ మనకి ఇంకా కొంచెము ఈ 2 TB సరిపోదు, ఒక 4 TB కావాలి, లేదా ఈ ర్యామ్ సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ ర్యామ్ కావాలంటే మళ్ళీ హార్డ్వేర్ మొత్తం మార్చాల్సింది వస్తుంది. ఇప్పుడు మీకే నేను 32 GB ర్యామ్ ల్యాప్టాప్ సరిపోద్ది అన్నాను. 32 GB ర్యామ్ ల్యాప్టాప్ చాలు, అంత ర్యామ్ తీసుకోండి, 2 TB హార్డ్ డిస్క్ చాలు అన్నాను. మీరు 2 TB హార్డ్ డిస్క్ 32 GB ర్యామ్ తో ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నారు, కొత్త ల్యాప్టాప్, SAP బేసిస్ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయడానికి మీరు కొనుక్కున్నారు. ఓకే ఆ ల్యాప్టాప్ 32 GB వరకే సపోర్ట్ చేస్తుంది, ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవటం సరిపోదు, ఇంక్రీజ్ చేసుకోలేం. ఆ ల్యాప్టాప్ 32 GB ర్యామ్ వరకే సపోర్ట్ చేస్తుంది, ఇంక్రీజ్ చేయలేం. మీరు ల్యాప్టాప్ కొనేసి 1 వీక్ తర్వాత ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి 32 GB ర్యామ్ సరిపోదు, మీరు ఎటో కొత్తది తీసుకుంటున్నారు కదా 128 GB ర్యామ్ తీసుకోండి అన్నాను. నేను ల్యాప్టాప్ ఆల్రెడీ తీసేసుకున్నానంటే ఇంకేం చేయాలి మనము, ఇది 32 GB ర్యామ్ వరకే సపోర్ట్ చేస్తుంది, మనకి ఇప్పుడు 128 GB ర్యామ్ కావాలంటే ఇంకా ఈ ల్యాప్టాప్ బదులు ఇంకో వేరేది కొనుక్కోవాలి. ఆ విధంగా ఒక్కసారి హార్డ్వేర్ సెట్టింగ్ సెట్ చేసేసి మొత్తం సెట్ చేసి సర్వర్ తీసేసుకున్నాక మళ్ళీ తర్వాత లేదు ఇంకొంచెం సరిపోలేదంటే మళ్ళీ హార్డ్వేర్ మొత్తం మార్చాల్సింది వస్తుంది. ఈ విధంగా హార్డ్వేర్ సైజింగ్ అనేది చేస్తారు కంపెనీలో. సో ఇది మోస్ట్లీ బేసిస్ అడ్మినిస్ట్రేటర్ అనేది చేయరు, ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్ ద్వారా దీనికి ఎంత హార్డ్వేర్ సైజింగ్ కావాలనేది ఆ టూల్ మొత్తం చెప్పేస్తుంది. దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఆ సర్వర్ అనేది బై చేస్తారు, అంతవరకు హార్డ్వేర్ సైజింగ్ అనేది ఇస్తారు. అది హార్డ్వేర్ సైజింగ్. యాక్చువల్ వాళ్ళకి సర్వర్ ఉంటుంది, మీకు ఇందాక చూపించాను కదా స్లీపింగ్ సర్వర్. ఆ VMware ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, VMware EXSA లో వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇంత ర్యామ్, ఇంత హార్డ్ డిస్క్, ప్రాసెస్ తీసేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసేసి దాంట్లో ఆ సిస్టమ్ని, ప్రాజెక్ట్ సంబంధించిన SAP సిస్టమ్ని బిల్డ్ చేసేస్తాం. అది హార్డ్వేర్ సైజింగ్ అయిపోయింది. ఇంకోటి ఇది ఇక్కడ మనకి సెంట్రల్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సెంట్రల్ సిస్టమ్ ని ఓల్డెన్ డేస్ లో సెంట్రల్ సిస్టమ్ దాని పేరు. సెంట్రల్ సిస్టమ్ నేమ్ వచ్చి స్టాండర్డ్ సిస్టమ్. ఇప్పుడు సెంట్రల్ సిస్టమ్ అంటే ఓల్డెన్ డేస్ అంటే ఎప్పుడు 2016 దాని ముందంతా 2016-14 ఆ టైంలో సెంట్రల్ సిస్టమ్ అని పిలిచేవాళ్ళు, దాన్నే ఇప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇదిగోండి స్టాండర్డ్ సిస్టమ్ ని ఇంత ముందు పేరు సెంట్రల్ సిస్టమ్. ఎప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ అనేది మనం యూజ్ చేస్తాం, ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోవచ్చింది స్టాండర్డ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. స్టాండర్డ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది, ఈ స్టాండర్డ్ సిస్టమ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంపెనీలో ఇదిగోండి ఇవి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ అంటారు. ఈ వీటి గురించి మీకు తర్వాత చెప్తాను, ఆల్రెడీ మీకు చెప్పినాను, మీకు ఫస్ట్ యూనిట్ లో చెప్పేసినాను.
ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఏ అబాప్ సిస్టమ్ అన్నా, ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసి మనం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలనేది మీకు చెప్తున్నాను. ఏసిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్. ఇప్పుడు ఇక్కడ ఈ స్టాండర్డ్ సిస్టమ్ అనేది ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే, ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. సో ఈ ఇన్స్టాన్సెస్ ని ఒకే సిస్టమ్ లో కాకుండా డిఫరెంట్ సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేయాల్సినప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. సో స్టాండర్డ్ సిస్టమ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాల్సినప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ యూజ్ చేస్తాము. స్టాండర్డ్ సిస్టమ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, పిఏఎస్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇలాగా మనము ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు మనము ఇన్స్టాలేషన్ టైంలో మనం స్టాండర్డ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 ఒకే సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు మనం ఇన్స్టాలేషన్ టైంలో స్టాండర్డ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇంకోటి ఏంటంటే, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనే ఆప్షన్ మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, సో ఆ 2 ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇంకో సిస్టంలో ఇలా ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది మనం యూజ్ చేస్తాము. అంటే ఇన్స్టాన్సెస్ డిఫరెంట్ కంప్యూటర్ నేమ్ లో ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు. ఇలాగ ఒక్కటే కాదు, ఇంకో వే అంటే, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, పిఏఎస్ ఒక సిస్టంలో, ఏసిఎస్ ఒక సిస్టంలో, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, డేటాబేస్ ఒక సిస్టంలో, ఇలాగా ఈ 3 ఇన్స్టాన్సెస్ ని మనం డిఫరెంట్ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయాల్సినప్పుడు మనము డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యూజ్ చేయాలి. సో అదే ఇక్కడ మీకు ఇమేజెస్ లో ఉంటది. అదే ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగోండి, స్టాండర్డ్ సిస్టమ్ అంటే ఇదిగోండి, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్, ఈ 3 ఇన్స్టాన్సెస్ కలిపి ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసేది స్టాండర్డ్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే చూడండి ఇక్కడ చెప్పినాడు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాడు, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాడు, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాడు. సో అలాగా మనకి ఇన్స్టాలేషన్ టైంలో మనకి ఆప్షన్ వస్తుంది, మీరు ఇన్స్టాలేషన్ స్టాండర్డ్ సిస్టమ్ ద్వారా చేస్తారా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ద్వారా చేస్తారా అనే మనల్ని అడగద్ది, స్టాండర్డా డిస్ట్రిబ్యూటెడా. అది మీకు ముందే చెప్తున్నాను, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు చెప్తున్నాను. ఇన్స్టాలేషన్ టైంలో మనకి స్టాండర్డ్ సిస్టమా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమా అని ఉంటుంది. అసలు ఏంటి స్టాండర్డ్ సిస్టమ్, ఏంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్
ఎప్పుడు మనం స్టాండర్డ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ టైంలో, ఎప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అదే ఇక్కడ నేను ఏది చెప్పానో అదే ఇన్ఫర్మేషన్ కింద ఉంది, ఇంకేం లేదు. ఇంకా ఎస్ఏపి సిస్టమ్ ఐడి అంటారు. ఎస్ఏపి సిస్టమ్ ఐడి, దీన్ని మనము ఎస్ఏపి సిస్టమ్ ఐడి అని పిలవచ్చు, లేదా ఎస్ఏపి ఎస్ఐడి అని పిలవచ్చు. ఎస్ఏపి సిస్టమ్ ఐడి అంటాము, లేదా దీన్ని మనము ఎస్ఏపి ఎస్ఐడి అని కూడా పిలవచ్చు షార్ట్ కట్ లో. ఎస్ఐడి అంటే సిస్టమ్ ఐడెంటిఫికేషన్. ఎస్ఐడి ఫుల్ ఫామ్ వచ్చేంటి? సిస్టమ్ ఐడెంటిఫికేషన్. ఎస్ఐడి ఫుల్ ఫామ్ వచ్చి సిస్టమ్ ఐడెంటిఫికేషన్. ఓకే, సో ఏంటి ఎస్ఐడి? ఇప్పుడు మీరు ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు, కంపెనీ సర్వర్ లో కానీ మీ పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు. దానికి ఒక పేరు ఇవ్వాలి. ఇప్పుడు మీ సిస్టమ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ ఎస్ఏపి సిస్టమ్ ఐడి ద్వారా. మీరు మీ కంపెనీలో మీ సిస్టమ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆ ఎస్ఏపి సిస్టమ్ ఐడి ద్వారానే మీరు కంపెనీలో మన సిస్టమ్ ని ఐడెంటిఫై చేస్తాము. సో కంపెనీ సర్వర్ లో చూస్తే ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్ ఐడికి రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి? 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటారు. ఏంటి అసలు ఆ 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే అర్థం ఏంటి? దాని మీనింగ్ ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. సో 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. 3 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ క్యారెక్టరు ఖచ్చితంగా A to Z లెటర్ లో ఇవ్వాలి. ఫస్ట్ క్యారెక్టర్ ఖచ్చితంగా A to Z లెటర్ లో ఇవ్వాలి. ఎస్ఏపి సిస్టమ్ ఐడి రూల్స్ చెప్తున్నాను మీకు ఇక్కడ. ఎస్ఏపి సిస్టమ్ ఐడి రూల్స్ చెప్తున్నాను. ఫస్ట్ క్యారెక్టర్ ఖచ్చితంగా A to Z లెటర్ లో ఇవ్వాలి. సెకండ్ క్యారెక్టర్ A to Z లేదా 0 to 9 డిజిట్ లో కూడా ఇవ్వచ్చు. A to Z లెటర్ ఇవ్వచ్చు, లేదా 0 to 9 డిజిట్ లో ఇవ్వచ్చు. A to Z లెటర్ లేదా 0 to 9 డిజిట్ కూడా ఇవ్వచ్చు. అలాగే థర్డ్ క్యారెక్టర్ కూడా సేమ్ అంతే, A to Z లెటర్ ఆ 0 to 9 డిజిట్ ఇవ్వచ్చు మనం. సో థర్డ్ క్యారెక్టర్ కూడా A to Z లెటర్ లేదా 0 to 9 డిజిట్ అనేది మనం ఇవ్వచ్చు. ఎస్ఐడి రూల్స్ అది. సో ఎస్ఏపి ఎస్ఐడి క్యాప్స్ లెటర్స్ లోనే ఉండాలి. ఎస్ఏపి ఎస్ఐడి క్యాప్స్ లెటర్స్ లోనే ఇవ్వాలి, స్మాల్ లెటర్స్ లో ఇవ్వకూడదు. మనల్ని ఇన్స్టాలేషన్ టైంలో అడగద్ది. అంటే ఇక్కడ మీరు ముందే తెలుసుకుంటున్నారు. ఏం తెలుసుకుంటున్నారు? ఇన్స్టాలేషన్ టైంలో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎస్ఏపి సిస్టమ్ ఐడి అడగద్ది. సో అందువల్ల ముందే ఈ ఎస్ఏపి సిస్టమ్ ఐడి గురించి మీరు తెలుసుకుంటున్నారు ఇన్స్టాలేషన్ ముందే. ఓకే, మనకి ఇన్స్టాలేషన్ టైంలో మనం ఏదైతే ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ఎస్ఏపి సిస్టమ్ కి ఒక పేరు అనేది ఇవ్వాలి. ఆ పేరు ఎలా ఇవ్వాలి అంటే, ఎందుకు ఆ పేరు ఇస్తున్నాం? మీరు ఏదైతే ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ ఎస్ఏపి సిస్టమ్ ని ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక పేరు ఇవ్వాలి. సో ఆ పేరు ద్వారానే మనం ఆ ఎస్ఏపి సిస్టమ్ ని ఐడెంటిఫై చేస్తాము. ఆ పేరు అనేది మీకు ఇష్టమైనట్టు ఇవ్వడానికి కుదరదు. ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా క్యాప్స్ లెటర్స్ ఇవ్వాలి. దాని ఫస్ట్ క్యారెక్టర్ A to Z లెటర్ ఇవ్వాలి. సెకండ్ క్యారెక్టర్ A to Z లెటర్ లేదా 0 to 9 డిజిట్ ఇవ్వాలి. థర్డ్ క్యారెక్టర్ A to Z లెటర్ లేదా 0 to 9 డిజిట్ అనేది ఇవ్వాలి. సో మనం ఇక్కడ నేమ్ అంటాము. ఇక్కడ మనల్ని పిలిచేటప్పుడు నేమ్ అంటాం, కానీ ఎస్ఏపి సిస్టమ్ లోకి వచ్చే లోపల ఎస్ఏపి సిస్టమ్ ఐడి అని ఉంటుంది దానికి, లేదా ఎస్ఏపి ఎస్ఐడి అని పిలవాలి. ఎస్ఏపి సిస్టమ్ ఐడి అని పిలవచ్చు, లేదా ఎస్ఏపి ఎస్ఐడి అని మనం పిలవచ్చు. కంపెనీలో చూసుకుంటే ప్రతి సిస్టమ్ కి ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఉంటుంది. ఆ ఎస్ఏపి సిస్టమ్ ఐడి ద్వారానే ఆ సిస్టమ్ ని మనం ఐడెంటిఫై చేస్తాము. ఎందుకు ఎస్ఏపి? ఇప్పుడు మనకి పేర్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది. ఎందుకు ఆ పేర్లు? మనల్ని ఐడెంటిఫై చేయడానికి. మనల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? మన పేర్ల ద్వారానే మనల్ని ఐడెంటిఫై చేస్తారు. మన పేర్ల ద్వారానే మనల్ని పిలుస్తారు. మనల్ని పిలవాలనుకున్నా మన పేరు యూజ్ చేస్తారు. ఆ పేరు ద్వారా మనల్ని ఐడెంటిఫై చేస్తారు.
అలాగే ఎస్ఏపి సిస్టమ్స్ కంపెనీలో ఇదిగోండి, కంపెనీలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఇదిగోండి ప్రతి సిస్టమ్ కి ఎస్ఏపి సిస్టమ్ ఐడి. ఇంకోటి ఇక్కడ చూడండి, ఒక ఎస్ఏపి ఇక్కడ A1, A2, A19, A20 అలా ఉంది కదా. అన్ని సిస్టమ్స్ కి ఒక ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వలేము. ప్రతి సిస్టమ్ కి డిఫరెంట్ ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఇవ్వాలి. ఇవన్నీ ల్యాండ్స్కేప్ లో ఉన్న సిస్టమ్స్. ల్యాండ్స్కేప్ లో ఉన్న సిస్టమ్స్ అన్నిటికీ డిఫరెంట్ ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఇవ్వాలి. అది రూల్. అది ఎస్ఏపి సిస్టమ్ ఐడి. అలాగే రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఉంటాయి, అవి వాడకూడదు మనం. రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఉంటాయి. ఇదిగోండి ఈ నోట్కి వెళ్తే, ఈ నోట్ ఓపెన్ చేస్తే రిజర్వ్డ్ ఎస్ఐడిస్ అనేది ఉంటాయి. ఆ రిజర్వ్డ్ ఎస్ఐడిస్ మనం యూజ్ చేయకూడదు. ఇదిగోండి ఎస్ఏపి నోట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి రిజర్వ్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఐడీస్. ఇదిగోండి యాడ్, ఏడిఎం, ఆల్, ఏఎండి, ఏఎన్డి, ఏని, ఏఆర్ఈ, ఎస్ఏపి కూడా రిజర్వ్డ్. ఎస్ఏపి అనేది కూడా రిజర్వ్డ్. సో ఇవన్నీ రిజర్వ్డ్ ఎస్ఐడిస్. ఇదిగోండి ఎస్ఏపి కూడా రిజర్వ్డ్. ఇలాగా రిజర్వ్డ్ ఎస్ఐడిస్ ఉంటాయి, అవి మీరు వాడకూడదు. ఇంకోటి, కంపెనీలో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మీకు ఇష్టం వచ్చిన ఎస్ఏపి సిస్టమ్ ఐడి మీరు పెట్టడానికి రూల్ లేదు. కంపెనీ వాళ్ళే ఇస్తారు. దానికి ఏ ఎస్ఏపి సిస్టమ్ ఐడి మీరు ఇవ్వాలనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎస్ఏపి సిస్టమ్ ఐడి మీరు అక్కడ ఎంటర్ చేయాలి. అది ఎస్ఏపి సిస్టమ్ ఐడి గురించి మీరు తెలుసుకోవాలి ఇన్స్టాలేషన్ ముందే. ఇంకా సొల్యూషన్ మేనేజర్ అనేది కంపెనీలో యూజ్ చేస్తారు. కంపెనీలో సొల్యూషన్ మేనేజర్ అనే సిస్టమ్ అనేది కంపెనీలో ఇన్స్టాల్ చేసింటారు. కంపెనీలో ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా అనేది 2 ఇన్స్టాల్ చేసింటారు. అది ఎందుకంటే ఇదిగోండి, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ కి ఎస్ఏపి కన్సల్టెన్సీ కనెక్ట్ అవుతుంది. అలాగే ఎస్ఏపి పార్ట్నర్ కనెక్ట్ అవుతాడు. సపోర్ట్ ఆర్గనైజర్ కూడా కనెక్ట్ అవుతాడు. ఇదిగోండి ఇవన్నీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ లో ఉన్న సిస్టమ్స్. ఇవన్నీ రకరకాల సిస్టమ్స్, బిడబ్ల్యూ సిస్టమ్, ఈసీసీ సిస్టము, ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టము, ఎస్ఫరానా సిస్టము, రకరకాల సిస్టమ్స్. ఇవన్నీ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ లో యాడ్ చేసి ఉంటారు. ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ ఎస్పోర్ట్స్ కి కూడా లింక్ అవుతుంది, సపోర్ట్ పోర్టల్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే మనకి కన్సల్టెన్సీ కావాలి, అలాగే ఎస్ఏపి పార్ట్నర్ కావాలి, వాళ్ళ ద్వారా సపోర్ట్ కూడా కావాలి. ఇవన్నీ సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ ద్వారానే మనకు జరగద్ది. ఎందుకంటే సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ లో ఈ మన సిస్టమ్స్ అన్ని యాడ్ అవుతాయి. ఈ సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ ద్వారా, ఆ సిస్టమ్స్ ద్వారా మనము సపోర్ట్ పోర్టల్ కూడా మనం ఓపెన్ చేసుకుని నోట్ కూడా మనం డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా కంపెనీలో సొల్యూషన్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ చేసింటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ది ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్స్ సపోర్ట్స్ యూ త్రూ ద ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ యువర్ ఎస్ఏపి సొల్యూషన్. అదేం చేస్తుంది? సపోర్ట్ ఇస్తుంది. మీరు ఏదైతే సాఫ్ట్వేర్ బిజినెస్ కోసం ఇన్స్టాల్ చేశారో సర్వర్ లో, ఆ సాఫ్ట్వేర్ కి అన్ని రకాల సపోర్ట్ అనేది సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగా? బిజినెస్ బ్లూ ప్రింట్, అలాగే ఏదైనా కాన్ఫిగరేషన్ గురించి, ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది, అదంతా. ఇదేంటంటే సొల్యూషన్ మేనేజర్ ఎలాగుంటుందంటే అదొక సెంట్రల్ యాక్సెస్. అక్కడి నుంచి మనకి బ్లూ ప్రింట్, ఇలాగా టూల్స్, సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి, ఇలాగా అన్నిటికీ అది ప్రొవైడ్ చేస్తుంటది. మనకి ఏది కావాలన్నా ఆ సొల్యూషన్ మేనేజర్ అనేది సెంట్రల్ పాయింట్ ఉండి మనకి అన్ని ప్రొవైడ్ చేస్తుంది. డాక్యుమెంట్స్ కావాలన్నా, ఎలాంటి టూల్స్ కావాలన్నా, ఏదన్నా. అందువల్ల ఖచ్చితంగా మన కంపెనీలో సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను, 2027 కి లాస్ట్ 2028 ఇయర్ రాగానే సొల్యూషన్ మేనేజర్ 7.2 అనేది డెడ్ అయిపోద్ది. కానీ 2030 వరకు ఎక్స్టెండెడ్ ఉంది. 2030 తర్వాత ఇంకొండదు. సో ప్రొడక్షన్ క్లయింట్ అనేది ఇంకో టాపిక్. ప్రొడక్షన్ క్లయింట్ అనేది, సో ఇక్కడ మనకి 3 క్లయింట్స్ గురించి చెప్తున్నాడు. క్లయింట్ 000, క్లయింట్ 001, క్లయింట్ 066 అనేది. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి, క్లయింట్ అనేది 3 డిజిట్ నెంబర్. క్లయింట్ అనేది 3 డిజిట్ నంబరు. 000 నుంచి 999 వరకు క్లయింట్ ఉంటుంది. ఇది 3 డిజిట్ నంబర్ క్లయింట్ అనేది. ఓకే, ఇప్పుడు మనల్ని క్లయింట్ 000 గురించి తెలుసుకోమంటున్నాడు.
క్లయింట్ 000 గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాలేషన్ టైంలో అది మనల్ని అడగద్ది. మీ సిస్టంలో క్లయింట్ 000 అనేది ఇన్స్టాల్ అవుతుంది. SWPM క్లయింట్ 000 ఇన్స్టాల్ చేస్తుంది. దీన్ని మీరు డిలీట్ చేయకూడదు ఇన్స్టాలేషన్ తర్వాత. ఎందుకంటే ఇది మనం టీఎంఎస్ అనే దాన్ని కాన్ఫిగర్ చేయాలన్నా, లాంగ్వేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, సపోర్ట్ ప్యాకేజెస్ అప్లై చేయాలన్నా, అప్‌గ్రేడ్ చేయాలన్నా ఇలాగా చాలా వాటిలకి ఈ క్లయింట్ 000 అనేది మనం యూజ్ చేయాలి. అందువల్ల క్లయింట్ 000ని మనం డిలీట్ చేయకూడదు. అలాగే క్లయింట్ 000 లోపల ఉన్న డేటాను కూడా మనం చేంజ్ చేయకూడదు. ఈ క్లయింట్ 000 అనేది ఇన్స్టాలేషన్ టైంలోనే మనకి క్రియేట్ అయిపోయి, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఈ క్లయింట్ 000 అనేది మనకి అవైలబుల్ ఉంటది యూజ్ చేసుకునేదానికి. సో, ఎందుకు మీకు ఈ క్లయింట్ 000 గురించి ముందే చెప్తున్నాడంటే, మీరు SAP S/4HANA ఏ ప్రొడక్ట్ వెర్షన్ అన్నా యూజ్ చేసి SAP సిస్టమ్ గాని ఇన్స్టాల్ చేస్తే, ఇన్స్టాలేషన్ టైంలోనే ఈ క్లయింట్ 000 అనేది మీకు క్రియేట్ అయిపోద్ది. ఇన్స్టాలేషన్ తర్వాత మనం SAP సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వడానికి ఈ క్లయింట్ 000 అనేది మనం యూజ్ చేస్తాము. ఈ క్లయింట్ 000 అనేది మీరు డిలీట్ చేయబాకండి. ఎందుకంటే ఇంపార్టెంట్ పర్పసెస్ కోసము మనం ఈ క్లయింట్ 000 అనేది యూజ్ చేస్తాము. అందువల్ల డిలీట్ చేయబాకండి. క్లయింట్ 000లో ఉన్న డేటాను కూడా చేంజ్ చేయబాకండి అని చెప్తున్నాడు. ఇంకోటి మన రిలీజ్‌ని బట్టి క్లయింట్ 001 అనేది ఉంటది. ఓకే. ఈ క్లయింట్ 001 మీరు SAP సొల్యూషన్ మేనేజర్ 7.2, SAP NetWeaver 7.5, SAP ERP 6.0, EHP6, EHP7, EHP8, NetWeaver ASAP 7.52 వీటిలో ఈ క్లయింట్ 001 ఉంటది. కానీ SAP S/4HANA సర్వర్ సిస్టమ్ అంటే SAP S/4HANA 2021, 2022, 2023, 2025లో ఈ క్లయింట్ 001 అనేది ఉండదు. ఓకే. SAP S/4HANAలో క్లయింట్ 001 అనేది రిమూవ్ చేసేసాడు. ఈ క్లయింట్ 001 అనేది ఏంటంటే ఇన్స్టాలేషన్ టైంలోనే SAP S/4HANA సర్వర్ సిస్టమ్ కాకుండా కొరవ సిస్టమ్స్ లో అంటే ECC సిస్టము, NetWeaver సొల్యూషన్ మేనేజర్ వీటిలో ఇన్స్టాలేషన్ టైంలోనే ఈ క్లయింట్ 001 కూడా క్రియేట్ అయిపోద్ది. ఇన్స్టాలేషన్ తర్వాత ఈ క్లయింట్ 001 కూడా మనకి అందుబాటులో ఉంటుంది. కానీ SAP S/4HANA సర్వర్ సిస్టమ్ లో చూస్తే ఇన్స్టాలేషన్ తర్వాత ఈ క్లయింట్ 001 అనేది మనకి అందుబాటులో ఉండదు. సో ఈ క్లయింట్ 001 అనేది మీరు ప్రొడక్షన్ క్లయింట్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదు నేను ప్రొడక్షన్ క్లయింట్ కోసం ఈ క్లయింట్ 001ని నేను యూజ్ చేయను అనుకుంటే ఈ క్లయింట్ 001 మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈ క్లయింట్ 066 అనే క్లయింట్ ఉంటది. ఈ క్లయింట్ 066 అనేది SAP NetWeaver 7.5, SAP సొల్యూషన్ మేనేజర్ 7.2, SAP ERP 6.0 EHP8, NetWeaver ASAP 7.52 అలాగే SAP S/4HANA సర్వర్ వీటిలో ఈ క్లయింట్ 066 లేదు. మనకి SAP ECC 6.0 EHP6 EHP7లో ఉందో లేదో కరెక్ట్‌గా తెలీదు. SAP ECC 6.0 EHP7లో ఉందో లేదో తెలీదు. అంటే ఓల్డ్ రిలీజెస్‌లో ఈ క్లయింట్ 066 అనేది మనకు ఉండేది. ఇప్పుడు ఈ క్లయింట్ 066 కొన్ని రీజన్స్ వల్ల తీసేసాడు. మాక్సిమము మీరు ఏదైతే ప్రొడక్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్ వెర్షన్ బట్టి ఈ క్లయింట్ 001 లేదా ఈ క్లయింట్ 066 అనేది ఉంటే ఉంటది, లేకపోతే ఉండదు. అది. సో ఇప్పుడు మోస్ట్‌లీ మనం ఇన్స్టాల్ చేసే వాటిలో ఈ 2 క్లయింట్స్ మోస్ట్‌లీ ఉంటది ఇన్స్టాలేషన్ తర్వాత అందుబాటులో ఉంటాయని చెప్తున్నాడు. కానీ SAP S/4HANAలో అయితే ఈ క్లయింట్ అనేది ఉండదు. SAP S/4HANA సర్వర్ సిస్టమ్ గాని మనం చూసుకుంటే ఇన్స్టాలేషన్ తర్వాత మనకి క్లయింట్ 000 ఒక్కటే అందుబాటులో ఉంటది. ఇంకే క్లయింట్ అందుబాటులో ఉండదు. అదే మనం SAP S/4HANA సర్వర్ సిస్టమ్ కాకుండా కొరవ సిస్టమ్‌లో చూసుకుంటే ఈ 2 క్లయింట్స్ క్లయింట్ 000, క్లయింట్ 001 ఈ 2 క్లయింట్స్ మనకి అందుబాటులో ఉంటాయి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక. సో అది మీరు తెలుసుకోండి. ఇన్స్టాలేషన్ ముందే ఈ క్లయింట్స్ గురించి 3 క్లయింట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ ఇదే ఇప్పుడు మనం ఓపెన్ చేసాం కదా! ఇదే సిస్టమ్ ల్యాండ్‌స్కేప్. ఇదిగోండి ఈ సిస్టమ్ ల్యాండ్‌స్కేప్‌లో ఏం చేస్తున్నాడు? అన్ని సిస్టమ్స్ ఇదిగోండి NetWeaver సిస్టము, ECC సిస్టము,
అన్ని సిస్టమ్స్ ఇదిగోండి ఎస్పరానా సిస్టమ్ అన్ని సిస్టమ్స్ ఈ ల్యాండ్స్కేప్ లో మెయింటైన్ చేస్తాడు. దాన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. అదే ఇక్కడ ఇదిగోండి ఇది ఈసీసీ సిస్టమ్ అనుకోండి, ఇది వచ్చి నెట్ వీవర్ సిస్టమ్ అనుకోండి, ఇది ఎస్పరానా అనుకోండి. సో ఇదిగోండి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, ప్రతి దానికి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ అని ఉంటుంది. సో ఇదేంటంటే జావా అనేది ఉంటుంది మనకి. ఇదిగోండి ఎస్ఎంజే ఉంది, సొల్యూషన్ మేనేజర్ జావా అని ఉంటుంది కదా. ఇందులో ఎస్ఎల్డి యాక్టివేట్ అని ఉంది చూడండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ యాక్టివేట్ ఉంది. ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ ఏ సిస్టమ్ లో యాక్టివేట్ చేస్తారంటే సొల్యూషన్ మేనేజర్ జావాలో. అంతే మనం ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా అనేది ఇన్స్టాల్ చేసి ఆ సిస్టమ్ లో ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ ఎస్ఎల్డి అంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ, ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీని యాక్టివేట్ చేస్తారు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది కంపెనీలో ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 సిస్టమ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే మీకు ఇప్పుడు అర్థమైంది. సో సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా సిస్టమ్ లో ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీని యాక్టివేట్ చేస్తారు. ఇదిగోండి ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ సర్వర్ యాజ్ ఏ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ రిపోజిటరీ ఆఫ్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అండ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపోనెంట్స్. ఓకే, ఈ ఎస్ఎల్డిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఇదిగోండి ఇప్పుడు పర్టికులర్ గా మనం ఒక సిస్టమ్ తీసుకుందాం. ఈ సిస్టమ్ తీసుకున్నాం, సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలో నేను ఒక సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అది ఏ డేటాబేసు, ఏ ఆపరేటింగ్ సిస్టము, ఏ ప్రోడక్ట్ వర్షను, ఏ కంప్యూటర్ నేమ్ యూజ్ చేశారనేది డీటెయిల్స్ మనకి ఇస్తుంది. సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ ద్వారా మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇంకోటి మనకి ఇన్స్టాలేషన్ టైంలోనే మనల్ని అడగద్ది. మనము ఇన్స్టాలేషన్ చేస్తున్నాం, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ వర్షన్ మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని అడగద్ది, మీరు ఈ సిస్టమ్ ని ల్యాండ్స్కేప్ డైరెక్టరీలోకి యాడ్ చేస్తారా అని అడగద్దు. ఈ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలోకి మీరు యాడ్ చేస్తారా అని మనల్ని అడగద్ది. ఇన్స్టాలేషన్ టైంలోనే ఆ సిస్టమ్ ని మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలోకి యాడ్ చేయొచ్చు. లేదు తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక కూడా RZ70 అనే టీ కోడ్ యూజ్ చేసి మనం యాడ్ చేయొచ్చు సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ. లేదా RZ70 కోడ్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకో రూల్ వచ్చింది, ఆ రూల్ ద్వారా కూడా మనం యాడ్ చేయొచ్చు సిస్టమ్ ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలో. అది మీకు చూపిస్తాను మీకు ఎలా యాడ్ చేయాలనే దాంట్లో. ల్యాండ్స్కేప్ డైరెక్టరీ డేటాబేస్ అనేది ఉంటుంది, LMDB, ల్యాండ్స్కేప్ మేనేజ్మెంట్ డేటాబేస్ LMDB అని ఉంటుంది. ఇదేంటంటే టెక్నికల్ సిస్టమ్, మీ సిస్టమ్స్, సొల్యూషన్ మేనేజర్ సిస్టము, అలాగే మెయింటెనెన్స్ ప్లానరు, ఇవన్నీ యాడ్ అవుతాయి. సో అంతే ఇక్కడ ఏంటంటే ఈ LMDB వల్ల యూజ్ ఏంటంటే ఇదిగోండి ఈ మెయింటెనెన్స్ ప్లానర్ ఉంది కదా, ఇక్కడ మన సిస్టమ్ కి ప్యాచెస్ కావాలా, అప్గ్రేడ్ కావాలా, కన్వర్షన్ కావాలా, ఇవన్నీ అది దాని ద్వారానే మనకు తెలుస్తుంది. While the SLD only contains technical information, సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీలో ఏముంటది, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఒక్కటి సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ మెయింటైన్ చేస్తుంటది. అంతే, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ఎస్ఏపి సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్. అదే నేను చెప్పాను కదా, ఏ డేటాబేసు, ఏ ఆపరేటింగ్ సిస్టము, ఏ ప్రోడక్ట్ వర్షను, ఆ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే మెయింటైన్ చేస్తుంది సిస్టమ్ ల్యాండ్స్కేప్ డైరెక్టరీ. కానీ LMDB అలా కాదు. LMDB అనేది సొల్యూషన్ మేనేజర్ లో ఒక భాగం. ఈ LMDB ఎందులో ఉంటది, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ సిస్టమ్ లో ఉంటది. ఈ LMDB ఒక పార్ట్. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ సిస్టమ్ లో ఈ LMDB అనేది ఒక పార్ట్. ఇదేం చేస్తుంది, ఆ టెక్నికల్ ఇన్ఫర్మేషనే కాకుండా మానిటరింగ్ చేయొచ్చు, మెయింటెనెన్స్ చేయొచ్చు. ఈ LMDB ద్వారా ఆ సిస్టమ్ ను మొత్తాన్ని మీరు మానిటర్ చేయొచ్చు, అలాగే మెయింటెనెన్స్ చేయొచ్చు. అంతే, ఏంటంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి న్యూ మెయింటెనెన్స్ ప్లానర్ ద్వారా దానికి మనం ప్యాచ్ చేయొచ్చు. LMDB మనకి ప్యాచ్ చేయాలా, అప్గ్రేడ్ చేయాలా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగా, ఈ LMDB ఉండటం వల్ల ఈ LMDB ద్వారా మనం ఏం చేయగలుగుతున్నామంటే మెయింటెనెన్స్ ప్లానర్ యూజ్ చేసి ఆ సిస్టమ్ కి ప్యాచ్ చేయగలము, అప్గ్రేడ్ చేయగలము. అంటే ఇప్పుడు SAP S/4HANA 2023 యూజ్ చేస్తున్నాం, 2023 నుంచి 2025కి మనం అప్గ్రేడ్ చేయాలి.
అప్గ్రేడ్ చేయాలంటే మనకు ఫైల్స్ కావాలి. ఆ ఫైల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మెయింటెనెన్స్ ప్లానర్ నుంచి. ఇక్కడి నుంచే ఫైల్స్ వస్తాయి. దీన్నే మెయింటెనెన్స్ ప్లానర్ అంటాం. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ప్లాన్ క్లిక్ చేశాను ఆ సిస్టమ్ కి. ప్లాన్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇది ఎస్ఏపి ఎస్ఫరానా 2023 సిస్టమ్. ఎస్ఏపి ఎస్ఫరానా 2023. దీన్ని ఇప్పుడు నేను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. అప్గ్రేడ్ చేయాలంటే ఇదిగోండి ప్లాన్ ఫర్ ఎస్ఏపి ఎస్ఫరానా అప్గ్రేడ్ 2025కి అప్గ్రేడ్ చేయగలుగుతున్నాను. ఇది మెయింటెనెన్స్ ప్లానర్. సో ఈ మెయింటెనెన్స్ ప్లానర్ ద్వారా మనము ప్యాచెస్ కానీ అప్గ్రేడ్ కానీ చేయగలుగుతున్నాం. ఎలాగంటే ఈ ఎల్ఎండిబి ద్వారానే. ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ లో ఈ ఎల్ఎండిబి ఉండటం వల్ల మనం మెయింటెనెన్స్ ప్లానర్ ని యూజ్ చేసుకోగలం. ఆ మెయింటెనెన్స్ ప్లానర్ ద్వారా మనము మన సిస్టమ్ కి ప్యాచెస్ చేయగలము, అప్గ్రేడ్ చేయగలము. ఇవన్నీ ఫెసిలిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎవరి ద్వారా ఇది జరుగుతుంది? ఎల్ఎండిబి ద్వారా. సో ఈ ఎల్ఎండిబి దానికోసం మనకి హెల్ప్ అవుతుంది. మన సిస్టమ్ యొక్క టెక్నికల్ ఇన్ఫర్మేషనే కాకుండా ఈ ఎల్ఎండిబి ద్వారా మనం మెయింటెనెన్స్ ప్లానర్ ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ మెయింటెనెన్స్ ప్లానర్ ద్వారా మనం ప్యాచెస్ అప్గ్రేడ్ ఇవన్నీ చేయొచ్చు అనేది చెప్తున్నాడు. అలాగే నెట్వర్క్ రిక్వైర్మెంట్స్. సో మనకి ఇన్స్టాలేషన్ టైంలో మనకి పోర్ట్ నంబర్స్ చాలా అవసరము. ఈ పోర్ట్ నంబర్స్ మీరు తెలుసుకోవాలి. అంటే డిస్పాచర్ పోర్ట్ నంబర్ అనేది ఉంటుంది. డిస్పాచర్ మీకు ఎందులో ఉంటుంది మీకు తెలుసు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అలాగే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో డిస్పాచర్ అనేది ఉంటుంది. ఇక్కడ పోర్ట్ నంబర్స్, డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి 32 $$ అనొచ్చు, NN అనొచ్చు. ఈ $$ ప్లేస్ లో మీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే డిస్పాచర్ ఉండేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల. అలాగే మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్. మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి 36 $. మెసేజ్ సర్వర్ దేంట్లో ఉంటుంది? ACS ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది. అప్పుడు మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి ఇప్పుడు నా ACS ఇన్స్టాన్స్ నంబర్ 10 అవుతే మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి 3610. నా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ పోర్ట్ నంబరు ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 11 అయితే నా డిస్పాచర్ పోర్ట్ నంబర్ 3211. గేట్వే పోర్ట్ నంబరు 33. గేట్వే పోర్ట్ నంబరు 33. ఈ పోర్ట్ నంబర్స్ మీరు గుర్తుపెట్టుకో ఉండాలి. అలాగే ఈ ఈ ఈ పోర్ట్ నంబర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్టిపి పోర్ట్ నంబరు 80. హెచ్టిపి పోర్ట్ నంబరు 80 $. మనం యూజ్ చేస్తాము ఈ పోర్ట్ నంబరు. అలాగే హెచ్టిపిఎస్ పోర్ట్ నంబర్ కూడా మనం యూజ్ చేస్తాము. హెచ్టిపిఎస్ పోర్ట్ నంబరు 443 $. ఇక్కడ కూడా అంతే, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్స్ ఇవ్వాలి. అలాగే ఎస్ఎంటిపి పోర్ట్ నంబరు 250 $. అక్కడ $$ అన్న ఇవ్వచ్చు, NN అన్న ఇవ్వచ్చు, మీ ఇష్టం. అలాగే ఇంకోటి ఉంటుంది ప్రింటర్ స్పూల్ పోర్ట్ నంబరు 515. ఓకే, ఇది వదిలేయండి. ఈ పోర్ట్ నంబర్స్ అయితే ఈ పోర్ట్ నంబర్స్ మనం గుర్తుపెట్టుకుంటాం. ఈ పోర్ట్ నంబర్స్ ఖచ్చితంగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం లేదు, తక్కువ కాస్ట్ లోనే మంచి పర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ పెంచుకుంటూ మంచి సెక్యూరిటీతో మనం బిల్డ్ చేసుకుంటామని చెప్తున్నాడు. అంత మించి ఇంకేం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంట్లో అంత మించి మనకి ఇంకేం అవసరం లేదు. తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చరే నీట్గా ఇదిగోండి ఒకే నెట్వర్క్ లో నీట్గా పోర్ట్ నంబర్స్ యూజ్ చేసుకుని తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే మంచి సిస్టమ్ బిల్డ్ చేసుకుంటాం అని చెప్తున్నాడు. అంత మించి ఇంకేం లేదు. కమ్యూనికేట్, ఈ పోర్ట్ నంబర్స్ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే కమ్యూనికేట్ చేయడానికి. సో కమ్యూనికేట్ చేయడానికి ఈ పోర్ట్ నంబర్స్ అనేది మనకి ఇంటర్నల్ కమ్యూనికేట్ కి, ఎక్స్టర్నల్ కమ్యూనికేట్ కి, డేటాబేస్ కి కమ్యూనికేట్ చేయడానికి ఇలాంటి వాటికి పోర్ట్ నంబర్స్ అనేది మనకి యూజ్ అవుతాయి. అలాగే మనకి మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు, డేటాబేస్ లేయర్ అని 3 ఉంటాయి. లేయర్ అనొచ్చు, సర్వర్ అనొచ్చు, మీ ఇష్టం. ఓకే,
సో 3 ఉంటాయి. మనకి ఈ ప్రెజెంటేషన్ లేయర్ అని ఉంది కదా, ఇప్పుడు దీన్ని ప్రెజెంటేషన్ లేయర్ అనొచ్చు లేదా ప్రింట్ అండ్ సర్వర్ అనొచ్చు. ఇప్పుడు మీ ముందు ఒక 3 ల్యాప్టాప్లు ఉన్నాయి. మీ ముందు 3 ల్యాప్టాప్లు ఉన్నాయి. లెనోవో ల్యాప్టాప్ తీసుకున్నారు. అది ల్యాప్టాప్. ఆ లెనోవో ల్యాప్టాప్ లో మీరు ఎస్ఏపి GUI సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. దాన్ని ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటారు. ఇంకో సెకండ్ ల్యాప్టాప్ వచ్చే లోపల హెచ్పి ల్యాప్టాప్ ఉంది. దాంట్లో మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశారు. దాన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. ఇంకో ల్యాప్టాప్ డెల్ ల్యాప్టాప్ ఉంది. దాంట్లో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశారు. దాన్ని డేటాబేస్ లేయర్ అంటారు. అంటే ఎక్కడైతే మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని అప్లికేషన్ లేయర్ అంటాం. ఎక్కడైతే డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని డేటాబేస్ లేయర్ అంటాం. అలాగా 3 లేయర్స్ ఉంటాయి మనకి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మన కంపెనీలో ఈ అప్లికేషన్ లేయర్, ఈ అప్లికేషన్ సర్వర్ ఎక్కడ ఉంటుందో ఈ డేటాబేస్ సర్వర్ కూడా దానికి దగ్గరలోనే ఉండాలి. ఎందుకంటే అప్లికేషన్ సర్వర్ లో మనం వర్క్ చేస్తాం. యూజర్స్ ఎలాగా ఈ ప్రెజెంటేషన్ సర్వర్ నుంచి అప్లికేషన్ సర్వర్ కి యూజర్స్ కనెక్ట్ అయ్యి ఇందులో మనం సేవ్ చేసేటప్పుడు డేటాబేస్ సర్వర్ కి కనెక్ట్ అవుతాం. అప్పుడు డేటాబేస్ సర్వర్ ఈ ప్రెజెంటేషన్ సర్వర్ దగ్గర ఉంటేనే మనము సేవ్ అనేది తొందరగా అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. రికమెండెడ్ 100 మెగాబిట్స్ సేవ్ చేయడానికి, అలాగే 8 KB ఫర్ డైలాగ్. అంటే మనము ఒక యూజర్ లాగిన్ అయ్యి ఇక్కడ వర్క్ చేసేటప్పుడు తక్కువ డేటానే అవుతుంది. 8 KB చాలా తక్కువ అది. సో కంపెనీలో ఏంటంటే ఈ 3 ఒకే నెట్వర్క్ లో మెయింటైన్ చేస్తారు. ఈ ప్రెజెంటేషన్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, డేటాబేస్ సర్వర్ అనేది ఒకే నెట్వర్క్ లో ఉంటుంది. ఈ మూడు సర్వర్స్ ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి. అదే ఇక్కడ కింద చెప్పాడు, ఇంకేం లేదు. ఇంకా డేటాబేస్ ఎలాంటి డేటాబేసెస్ వాడతారు కంపెనీలో? ఎస్ఏపి హనా అనేది ఒక డేటాబేస్, ఎస్ఏపి ఏఎస్సి అనేది ఒక డేటాబేస్, ఎస్ఏపి మ్యాక్స్ డిబి అనేది ఒక డేటాబేస్, ఆర్కిల్ అనేది ఒక డేటాబేస్, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఒక డేటాబేస్, DB2 డేటాబేస్ లో ఈ 3 రకాలు ఉంటాయి డేటాబేసెస్. ఇవి మనం వాడే డేటాబేసెస్. ఈ డేటాబేసెస్ వాడటం మనకు డిస్క్ ఫెయిల్యూర్ వచ్చినా, రేట్ కంట్రోలర్ ఫెయిల్యూర్ వచ్చినా, నెట్వర్క్ కార్డ్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంటది. నెట్వర్క్ ఫెయిల్యూర్ జరగద్ది, పవర్ సప్లై ఫెయిల్యూర్ జరగద్ది, ఫైర్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్ ఇలా కూడా జరుగుతాయి. సో ఏమొచ్చినా మనం డేటా అనేది రికవర్ చేసుకోవచ్చు. ఈ డేటాబేసెస్ వాడటం వల్ల మన డేటా అనేది ప్రొటెక్ట్ గా ఉంటది. సో ఈ పైన ఎన్విరాన్మెంట్ లో ఏం జరిగినా మన డేటా అనేది ఎక్కడికి పోదు, మన డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. మనము ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ఈ డేటాబేసెస్ అందుబాటులో ఉంటాయి. సో ఈ కంపెనీలో ఎలా ఉంటదంటే, మనకి ఇందాక మీకు చూపించాను కదా స్లీపింగ్ సర్వర్స్, రైడ్ కంట్రోలర్ అంటాం. 1 to 5 మీకు చెప్పాను కదా, 8 స్లాట్స్ ఉంటాయి హార్డ్ డిస్క్ పెట్టుకునేదానికి అన్నాను కదా. రైడ్ అంటాం. రైడ్ అనేది ఏంటంటే 1 నుంచి 5 వరకు ఉంటాయి. ఈ రైడ్ లో ఒకటి ఫెయిల్ అయింది. ఈ రైడ్ సెట్ చేయటం వల్ల ఏం జరగద్దంటే, రైడ్ అంటే రిడెండెంట్ అరే ఆఫ్ ఇంప్రెసివ్ డిస్క్. ఈ రైడ్ అనేది ఏంటంటే, రైడ్ అనేది ఎందుకు సెట్ చేస్తారు కంపెనీలో అంటే, ఒక డిస్క్ ఫెయిల్ అయిపోయిందంటే సిస్టమ్ ఆగిపోకూడదు. కంపెనీ సర్వర్ లో 8 ర్యాక్స్ ఉన్నాయి. 8 ర్యాక్స్ లో ఒక్కొక్క ర్యాక్ లో 4 TB హార్డ్ డిస్క్ ఉంది. ఓకే, 8 ర్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ర్యాక్ లో ఉన్న హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిపోయిందంటే సిస్టమ్ మన వర్క్ ఆగిపోకూడదు. సెకండ్ ట్రాక్ లో ఉన్న హార్డ్ డిస్క్ మనకు అందుబాటులో వచ్చేయాలి. అది ఎలా వస్తుంది? ఆ రైడ్ వల్ల సెట్ చేస్తే ఒకటి ఫెయిల్ అయినా సెకండ్ది అందుబాటులో వచ్చేస్తుంది. ఫస్ట్ కాకుండా సెకండ్ది ఫెయిల్ అయినా ఇంకోటి ఏదో ఒకటి అందుబాటులో వచ్చేస్తుంది. అలాగే రైడ్ వల్ల 1 నుంచి 5 లెవెల్స్ అని ఉంటుంది. 1 నుంచి 5 వరకు. అంటే ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా ఇంకో హార్డ్ డిస్క్ మనకు అందుబాటులో వచ్చేయాలి. ఇప్పుడు మీ ల్యాప్టాపే ఉంది, మీ ల్యాప్టాప్ తీసుకున్నాము, ఇప్పుడు నా సిస్టమ్ తీసుకుంటాం. ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా నా సిస్టంలో 4 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. నేను ఈ రైడ్ దాన్ని సెట్ చేశానంటే నాది ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా ఇప్పుడు క్లాస్ అనేది ఆగిపోదు. ఎందుకు? రైడ్ అనేది పెట్టాను కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా ఇంకో హార్డ్ డిస్క్ నాకు అందుబాటులో వచ్చేస్తుంది. ఆ రైడ్ అనేది సెట్ చేయకపోతే ఏమవుద్ది? హార్డ్ డిస్క్ ఫెయిల్ అయింది, 4 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఓకే,
ఒక హార్డ్ డిస్క్ లో SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేసాం. ఆ హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిందంటే ఏమవుద్ది? ఆ సర్వర్ అనేది ఆగిపోద్ది. ఆ SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఆ హార్డ్ డిస్క్ లో ఇన్స్టాల్ చేసింది ఆగిపోద్ది. యూజర్స్ అడుగుతారు, సార్ సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏంటని చూస్తే హార్డ్ డిస్క్ ఫెయిల్ అయింది. అప్పుడు వేరే హార్డ్ డిస్క్ రీప్లేస్ చేయాలి. అదే రేట్ సెట్ చేసింది ఏమవుద్ది? ఈ హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినా కొరవ ఏ హార్డ్ డిస్క్ ఉందో ఆ హార్డ్ డిస్క్ వాళ్ళకి అందుబాటులో వచ్చేస్తుంది. అందువల్ల కంపెనీలో అందుకే రేట్ అనేది సెట్ చేస్తారు. రిడెండెంట్ అరే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ SANs అనేది. సో డేటాబేసెస్ అనేది ఈ డేటాబేసెస్ అనేది మనం యూజ్ చేస్తాము. మనకి ఏం ఎన్విరాన్మెంట్, ఏం డ్యామేజ్ జరిగినా, ఫైర్ జరిగినా, ఏం జరిగినా మనం డేటా అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఎందువల్ల ఈ డేటాబేసెస్ యూజ్ చేయటం వల్ల మనకి ఏ డ్యామేజ్ జరిగినా మనం డేటా అనేది రికవర్ చేసుకోవచ్చు. అందువల్ల SAP అతను సో డిస్క్ ఫెయిల్యూర్ జరిగినా మనం డేటా రికార్డ్ చేసుకోవచ్చు. రీడ్ కంట్రోలర్ ఫెయిల్యూర్ జరిగినా మనం డేటా రికార్డ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ కార్డ్ ఫెయిల్యూర్ కూడా జరుగుతుంటది, డేటా రికార్డ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ ఫెయిల్యూర్ కూడా జరుగుతుంటాయి. పవర్ సప్లై ఫెయిల్యూర్స్, ఇప్పుడు CPU ఇప్పుడు ఫైర్ వచ్చేసింది, మొత్తం ఫైర్ కాలిపోయింది, లేదా ఫ్లడ్ వచ్చింది కొట్టుకుని పోయింది, ఎర్త్క్వేక్ వచ్చిన ఏం జరిగినా ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాని మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఎందువల్ల? ఈ డేటాబేసెస్ యూజ్ చేయటం వల్ల. SAP HANA, SAP AC, SAP MaxDB, Oracle, MS SQL సర్వర్, DB2 డేటాబేసెస్ యూజ్ చేయటం వల్ల మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం డేటా అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అందువల్ల SAP అతను ఈ డేటాబేసెస్ యూజ్ చేస్తున్నాడు. ఓకే, క్విజ్కి వెళ్తే, యు ఆర్ ఇన్స్టాలింగ్ an ASAP based SAP సిస్టమ్, ఐడెంటిఫై ద SAP సిస్టమ్ ID. ఇన్స్టాలేషన్ టైంలో మీరు SAP సిస్టమ్ ID ఇస్తారు ABAP బేస్డ్ SAP సిస్టమ్ కి. రెండు కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు. SAP కరెక్ట్ ఆన్సర్ కాదు. రూల్ ప్రకారము ఫస్ట్ వన్ A to Z ఉంది, రిమైనింగ్ 2 A to Z ఉంది, 0 to 9 డిజిట్ ఉంది. రూల్ ప్రకారం ఇది కరెక్ట్, కానీ ఇది ఎందుకు రాంగ్ ఆన్సర్ అంటున్నానంటే ఇది రిజర్వ్డ్ SID, అందువల్ల ఇది రాంగ్. 007 ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. మనం ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు 007 ఇవ్వకూడదు. ఎందుకు? ఫస్ట్ వన్ ఖచ్చితంగా A to Z లెటర్ లోనే ఉండాలి. ఇక్కడ A to Z లెటర్ లో లేదు, 0 ఉంది, డిజిట్ లో ఉంది. ఇది కరెక్ట్. రూల్ ప్రకారము SAP సిస్టమ్ ID క్యాప్స్ లెటర్స్ లోనే ఉండాలి. ఇది క్యాప్స్ లెటర్స్ లోనే ఉంది. ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా A to Z లెటర్ లోనే ఉండాలి. A to Z లెటర్ లోనే ఉంది. రిమైనింగ్ 2 A to Z లెటర్ లేదా 0 to 9 డిజిట్స్. ఇక్కడ A to Z లో ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది రాంగ్. ఎందుకు? స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు. SAP సిస్టమ్ ఐడిలో స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇవ్వకూడదు. ఇది కరెక్ట్. ఎందుకు? 3 క్యాప్స్ లెటర్స్ లోనే ఉంది. ఫస్ట్ది ఖచ్చితంగా A to Z లెటర్ లో ఉండాలి. ఇక్కడ A to Z లెటర్ లోనే ఉంది. సెకండ్ది A to Z లెటర్ లో ఉండొచ్చు, లేదా 0 to 9 డిజిట్ లో ఉండొచ్చు. ఇక్కడ A to Z లెటర్ లో ఉంది. మూడోది ఇక్కడ A to Z లెటర్ లో ఉండొచ్చు, లేదా 0 to 9 డిజిట్ లో ఉండొచ్చు. ఇక్కడ 0 to 9 డిజిట్ లో ఉంది. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్. అంటే మనం SAP సిస్టమ్ ఐడి ఇచ్చేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ క్యారెక్టర్ ఖచ్చితంగా 0 డిజిట్ అనేది ఇవ్వకూడదు. అలాగే రిజర్వ్డ్ SIDs అనేది ఇవ్వకూడదు. సో అలా ఇవ్వకుండా మనం SAP సిస్టమ్ ఐడి అనేది ఎంటర్ చేయాలనేది చెప్తున్నాడు. అదొక్క క్వశ్చన్ ఆ యూనిట్ లో, ఇంకేం లేదు. సో ఈ యూనిట్ 3 కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ 3 యూనిట్స్ అయ్యాయి కాబట్టి మనము ఇన్స్టాలేషన్ అనేది వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్కి వెళ్ళామంటే ఈ 3 యూనిట్స్ ఆ ఇన్స్టాలేషన్ లో మళ్ళీ మనకి రిపీటెడ్ అవుతాయి. అంటే మనం ఏదైతే 3 యూనిట్స్ లో నేర్చుకున్నామో ఆ 3 యూనిట్స్ లో ఇన్స్టాలేషన్ లో ప్రతి స్టెప్ లో మనకి తగులుతూ వస్తుంది. సో అందువల్ల ఈ 3 యూనిట్స్ నేర్చుకున్నాక ఇన్స్టాలేషన్కి వెళ్తే చాలా కొంచెం ఈజీగా అర్థమయ్యి చాలా ఫాస్ట్ గా మనం ఇన్స్టాలేషన్ అనేది చేసేవచ్చు. మనం ఇన్స్టాలేషన్ కూడా నీట్ గా అర్థం చేసుకున్నామంటే ఈ 4 యూనిట్స్ మనకి పర్ఫెక్ట్ గా అర్థమైనట్టు ఉంటుంది.